హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈ రోజు మనం చాలా వెరైటీ స్నాక్ అండ్ స్పెషల్ ఐటమ్ అరటికాయ బజ్జీని తయారు చేసుకోబోతున్నాం. చాలా వరకు అందరూ ఆలు బజ్జీ అని, పకోడీ అని, మిర్చి బజ్జీ అని వేసుకుంటా ఉంటారు. సరే, ఎలా చేసేసుకుందో చూసేద్దామా? ముందుగా ఒక అరటికాయ ముక్కల్ని తీసుకుని కట్ చేసుకుని రౌండ్గా పెట్టుకోవాలి. అండ్ ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. అండ్ దాంట్లోకి ఒక స్పూన్ వామును వేసుకోవాలి. అండ్ దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. దీని తర్వాత దీనికి సరిపడా ఉప్పును మనం వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఫస్ట్ అవన్నీ కలిసేలాగా మనం చేత్తో కలిపేసుకోవాలి. మొత్తం గట్టిగా ఒత్తుకుంటూ చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ను వేసుకుంటూ నీట్గా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా పిండి కలుపుకున్నప్పుడు అందులో ముద్దలు లేకుండా చూసుకోవాలి. అలా ముద్దలుగా ఉంటే మనకి వేయడం అస్సలు రాదు బజ్జీ అనేది. సో ముందుగానే మనం కలుపుకునేటప్పుడే నీట్గా ముద్దలు కట్టకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, పిండి కలిపినప్పుడు ఎంత జారుడుగా ఉందో చూసారా? చక్కగా నీట్గా ఇలా చేస్తేనే బజ్జీలు నీట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక్కొక్క అరటికాయ ముక్కను అందులో వేసేసుకుని శనగపిండిలో వేసేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా అన్ని అరటికాయల్ని చక్కగా శనగపిండిలో ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత వెంటనే మనం గరిటతో అస్సలు తిప్పకూడదు. అలా తిప్పినట్లయితే వెంటనే గరిటె కంటేసుకుంటుంది. కాబట్టి ఒక్క 1 మినిట్ ఆగి మనం తిప్పుకుంటే అరటికాయ బజ్జీలు అనేది చక్కగా నీట్గా వస్తాయన్నమాట. చూడండి ఎంత బాగా ఉందో కలర్ కదా, చాలా బాగుంది కదా. అండ్ దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల మనకి పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా అందుతాయి. వీటిలో విటమిన్స్, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా. ఇంత మంచిగా ఉన్న వాటిని ఎందుకు వదిలిపెట్టాలి? చక్క చేసేసుకుని తినేయాలి కదా. చూడండి అన్ని ఎంత బాగా వచ్చాయి కదా, కలర్ తో సహా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా. అబ్బాబ్బా, చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి అరటికాయ బజ్జీ. వీటిని కనుక సాస్ పెట్టుకుని తింటే ఉంటుంది మజా, సూపర్ గా ఉంటుంది. నచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం? మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.